నలుగురు మిత్రులు. ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉన్నారు. వారికి చదువంటే అస్సలు ఇష్టం లేదు. ఒకసారి పరీక్ష రోజు ముందు ఫుల్గా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేశారు. పరీక్షను ఎగ్గొట్టేందుకు మాస్టర్కు అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మరుసటి రోజు ఉదయం టీచర్ దగ్గరకు వెళ్ళి ఒక స్టోరీ చెప్పడం మొదలు పెడతారు. ముందు రోజు రాత్రి పెళ్లికి వెళ్ళామని, అక్కడి నుండి ఇంటికి వస్తున్నప్పుడు దారిలో కార్ టైర్ పంచర్ అయిందని, వారి దగ్గర ఎక్స్ట్రా టైర్ లేకపోవడం వల్ల కార్ను ఇంటి దాకా నెట్టుకుంటూ వచ్చామని, ఇలా ఆ నలుగురు స్నేహితులు నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్తారు. వారు టీచర్తో ఇలా అంటారు, రాత్రంతా కార్ని నెట్టడం వల్ల అలిసిపోయి చదవలేకపోయాం సార్ అని. ఈరోజు మేం పరీక్ష రాయలేమని టీచర్ను రిక్వెస్ట్ చేస్తారు. టీచర్ వారి రిక్వెస్ట్కు సరేనన్నారు. వారంతా ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యారు. మరుసటి రోజు ఆ నలుగురు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి వచ్చారు. టీచర్ వాళ్ళందరినీ ఒక్కో క్లాస్ రూమ్లో ఒక్కొక్కరిని కూర్చోమని చెప్తాడు. వారికి క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. అందులో 2 ప్రశ్నలున్నాయి. మొదటి ప్రశ్న, నీ పేరు ఏమిటి? ఇక రెండవది, కారులో ఏ టైర్ పంచర్ అయింది? ఇక ఆ నలుగురు విద్యార్థులు అబద్ధం చెప్పారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇచ్చారు. దాంతో టీచర్కు వాళ్ళు అబద్ధం చెప్పారని తెలిసిపోయింది. పిల్లలు, ఈ కథ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు? నిజం నిప్పు లాంటిది. ఎంత తెలివిగా అబద్ధాలు చెప్పినా ఏదో ఒక సందర్భంలో నిజం అనేది బయటపడుతుంది. The 4 students. Once there were 4 friends and they hated to study. One night before their exams, they partied a lot. And hence they decided to lie to their professor of not giving the exam. The next day, the 4 students went to the professor. And they started lying to the professor that the earlier night they had gone for a wedding. While returning back from the wedding, their car tire got punctured. They did not have an extra tire, so they could not replace the flat tire. They had to push the car all the way back home. So the 4 friends kept on lying to the professor. They told the professor that we were very tired, so we could not study. And hence they requested the professor, we won't be able to give the exam today. So can we give the exam tomorrow? The professor listened to them and agreed to their request. The 4 friends were very happy. They rushed home and started studying for their exam. The next day, the 4 students came to give their exams. The professor asked them to sit in separate classrooms and gave them their question paper. The question paper had only 2 questions. 1. What is your name? Number 2. Which tire of the car got punctured? Since the 4 students had lied, each one of them wrote a different answer, and thus the professor caught their lie. The moral of the story is, lying is a bad habit, so you should never lie. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.